కళ్ళ ముందే ఔషధ మొక్కలు ఉన్నా వాటి గురించి చాలా మందికి తెలియదు. మనకు సాధారణంగా వచ్చే పలు రోగాలు గాయాలకు మన చుట్టూ ఉండే మొక్కలనే మందులుగా వాడారు మన ముందు తరం జనం. వాటి గురించి అవగాహన లేక పిచ్చి మొక్కలుగా భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల దగ్గర పరిసరాలలో పెరిగే మొక్కలను నిత్య జీవితంలో ఎలా వాడుకోవాలో ఈ తరానికి అవగాహన కల్పిస్తున్నారు జహీరాబాద్ ప్రాంత మహిళలు. మరింత సమాచారం మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. పాత పంటల జాతరలో భాగంగా మన చుట్టూ ఉండే కొన్ని రకాల మొక్కలు దానికి సంబంధించిన వైద్యం ఎట్లా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మహిళలు. అంటే ఇవన్నీ కూడా మనం విజువల్స్ చూస్తున్నాయని కూడా మనం పొలం వెళ్తుంటే దారి పక్కన వాటంతట మొలిచే మొక్కలతో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈజీగా దొరికాయి. కానీ ఒక్కొక్క రకానికి ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉన్నది. చాలా రకాల వ్యాధులకు వీళ్ళంతా కూడా ఎన్నో తరాల నుండి వాడుతూ వస్తున్నారు. సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి ఇవన్నీ? సరే, ఇవన్నీ చెట్ల మందులు. మేము ఎప్పటికి 35 ఏళ్ళ 40 ఏళ్ళ సంధ్య వాడుతున్నాం. ఇది మేము ఊరికి ఒక ఆరోగ్య కార్యకర్త అని మాకు ఎన్నుకొని పెట్టుకున్న రూల్ ఒక్క మనిషి మాకు. మేము ఊరంతా ఎవరికి ఏమైతే కూడా ఇట్లా చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ, ఇప్పుడు ఎవడు మాడబడ్డదని వస్తారు, ఎవడు పిల్లలకు మొగుళ్ళలు లేచిందని వస్తారు. మొగుళ్ళలు లేస్తే మేము ఇది దీనాకేస్తాము ఓమాకు. ఈ ఓమాకే తెంపి పెంచక మీద వెచ్చక చేసి దానికి నీళ్ళలేక వస్తుంది. ఇట్లా దాన్ని పసరు తీసి మొగుళ్ళలు లేస్తే పోస్తాం అన్నమాట, తక్కువ అవుతుంది. ఇక మరొకటి గాయపాక అని ఉన్నది, ఆకు కూడా వేస్తాము. అది కూడా వేస్తే తక్కువనే అవుతుంది మొగుళ్ళ నొప్పికి. అంటే 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఉన్నది కాశపండ్లాకు. కాశపండ్లాకు ఇది కాశపండ్లది, పండ్లు కూడా తింటారు. దీన్ని ఆకుని తింటాము. దీన్ని పిల్లలు కండ్లకు అయితే కామిళ్ళని అవుతాయి కదా, కామిళ్ళు అయితే దీన్ని పసరు ఆకాకు దెంపుకొచ్చి దీన్ని కడిగి ఇట్లా పసరు తీసి కడుపులోకి పోస్తాం. కండ్లలో కూడా పండబెట్టి 2 చుక్కలు, ఇవసలకు ఒక చుక్క ఇవసలకు ఒక చుక్క ఇడుస్తాం 3 రోజులు. ఇది ఇప్పుడు ఇవన్నీ గడ్డి మందులు కొడుతున్నారు కదా, ఇవి ఉన్నాయి ఇంకా? ఉన్నాయి సార్. మా తెలుగుల మీద ఎక్కడ పోతే అక్కడ ఎలుగుల మీద దొరుకుతాయి, చేండ్లలో దొరుకుతాయి. అంటే ఎక్కువ అంటే అన్ని ఎలుగుల మీద మందులే. ఇవి తింటే తింటే ఏం అపాయం జరిగేది కాదు, తక్కువ తింటే కూడా ఏం అయ్యేది కాదు. మనిషికి ఆరోగ్యానికి చాలా మంచిది. గోలి వేసుకుంటే ఏమవుతుంది, గోలి జర వాడితేమంటే మనిషికి ఇన్ఫెక్షన్ అవుతుంది, ఏమో వస్తుంది గోలి నుంచి. కానీ డ్యూటీ నుంచి ఏం వచ్చేది రకమే కాదు కదా. ఇవి చెట్ల మందులే మొత్తము. ఇదేంటి ఇప్పుడు మామూలుగా పిచ్చి మొక్కలు లాగా రోడ్ల మీద కనిపిస్తుంటాయి కదా మన పొలాల పక్కన? ఇది అట్లాగే అనుకోండి, తెలియని వాళ్ళు అనుకుంటారు. మాకు తెలిసిన వాళ్ళకి మాకు మందు సార్ ఇది. అంటే ఇది సున్నపకాయల ఆకు అంటామా. సున్నపకాయల ఆకు ఎలుగుల మీద ఇట్లా అవుతుంది. దీని కాయ కూడా, ఇది కాయ ఉన్నది కదా, ఈ కాయల దూబెన ఆకు అంటారు. దీన్ని లోన ఎండినాక, ఇది పచ్చి ఉన్నది ఎండినాక దాంట్లో ఇత్తనాలు అవుతాయి. ఇత్తనాలు అయితే అవి తెచ్చి సన్నం నూరి దాన్ని పొడి కొట్టి వాళ్ళు ఇంత చక్కెర వేసి రోజు తింటే కూడా ఇది మనకు చెక్క పట్టుకుంటే తెలుపు పోతే, దీన్ని ఇత్తనాల నుంచి నడుములను వస్తే కూడా తక్కువ అవుతాయి. దీన్ని ఆకేమో నోరు జడితాయి. పెయ్యి మీద ఇట్లా మచ్చలు అవుతాయి కదా ఒకటి, ఆ మచ్చలు కూడా ఆకు తినచ్చు, శుభ్రం చేస్తుంది ఇది. మరి ఆడపిల్లలకి ఇప్పుడు తెల్లబట్ట అని అంటుంది. దీన్ని ఆకు తెచ్చి దంచి కడిగి నాబోతు జీలకర్ర వేసి గోళీలు కడతాం. 1 నెల 60 గోళీలు 1 నెల ఇస్తాం మేము. ఇస్తే తక్కువ అవుతుంది. తక్కువ కాకపోతే ఇంకొక చెట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీని తెల్లార్జం చెక్క అని ఉంటుంది. ఆ తెల్లార్జం చెట్టు ఉంటుంది. ఆ తెల్లార్జం చెక్క, మరి మోతుకు చెక్క, తుమ్మ చెక్క, యాపది. ఇప్పుడు ఇవన్నీ మీ పెద్ద మనుషులు మీరు చిన్న ఉన్నప్పుడు వాడినరా ఇవన్నీ? మరి వెనకటోళ్ళు వాడారు సార్. వెనకటోళ్ళకి ఏమో దవాఖానలు ఉండేనా? వెనకటోళ్ళు చెట్ల మందులే వాడిరు. చెట్ల మందులతోనే బతికినారు. అప్పుడే ఆడ దవాఖానలు ఉండే. ఇప్పుడు దవాఖానలు అయినాయి అందరికీ. అప్పుడు దవాఖానలు ఎక్కడి? మాకు కూడా ఆ చెట్ల మందులు, వెనకటి మందులు మునిగిపోరాదని DDSలా మాకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మనిషికి తీసుకొని మాకు ఈ చెట్ల మందులు నేర్పిండ్రు. పిల్లలకు తెలుసా ఇవన్నీ పిచ్చి మొక్కలు పట్టుకొని తిరుగుతున్నారు అంటున్నారా? అవి అందరు నేర్చిండ్రు, అందరికి తెలుసు. ఇప్పుడు మా పిల్లలకు తెలుసు, ఊరోళ్ళకి తెలుసు, DDSలో ఆ పని చేసేటోళ్ళకి తెలుసు, వీడికి వచ్చేటోళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరు కొంతమంది ఏం చేస్తారంటే మొగుళ్ళలు వేస్తే వెళ్తాస్తారు, కళ్ళకి అయితే వేస్తారు. ఇప్పుడు మాడ పడితే వస్తారు. ఇప్పుడు చిన్న నొప్పుల కడుపు నొప్పి, పిల్లలకు దగ్గు దాకని
ఇప్పుడు ఏమే కానీ ఇట్లా ఆడపిల్లలకి అయితే నాకు ఇట్లా అవుతున్నది అన్ని మళ్ళీ పెంచే పని కూడా లేదు ఇవన్నీ అవంటే అంతలో పెరుగుతాయి. కొన్ని పెంచేటి ఉన్నాయి, కొన్ని ఎలుగుల మీద దొరికేటి ఉన్నాయి. అన్ని ఏం ఎలుగుల మీద దొరకాయి, అన్ని ఏం పెంచుడుగా పెంచాం, ఇవన్నీ పెంచాం కదా. ఇవి ఎలుగుల పొంటి దొరుకుతాయి, తోడేం పెంచుతాము. మరి ఇంట్లో ముంగట రణపాల పెంచుతాము, మర ఓ మాకు పెంచుతాము ఇంటి ముంగట. అది మర ఇంక ఇవి ఉన్నాయి, అది ఇంటికాడ ఇంకా అది దిగో కలబంద పెంచుతాము. చింతపాలు ఉన్నది, మునగ ఉన్నది, మాత యాపై ఉన్నాయి ఇంటికాడ. రణపాలు ఉన్నది, పుదీనా ఉన్నది. పుదీనా తేలేను, పుదీనా ఇప్పటికి ఇంకా వాడుతున్నారా మీరు? గోళీలు వేసుకుంటున్నారా? ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నారా? మేము వేసుకున్నాం సార్ ఇంగ్లీష్ మందులు. ఇవే మేము చెట్ల మందులు మా పిల్లలకు కూడా ఇవే వేస్తాము. మొన్న సంటి పిల్ల ఉన్నది 25 పిల్లకి తిరిపాల ఏం చేసినంటే ఇట్లా ఆమె పాలు తల్లి పాలు పిండుకొని చెంచాలు పిండుకొని ఆ ఒక బట్టల సన్నం కాటన్ బట్టల తిరిపాల వేసి ఆ పాలల్లో ఇట్లా పిండి ఇట్లా పిండినా ఇట్లా పిండి చిన్న పిల్లలకి 20 రోజుల పిల్లకు పోసిన నేను తిరిపాల. ఇట్లా పిల్లలు పైకన సాపు కడుపు సాపు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలు కూడా పోస్తాం, మేము బి తింటాం. పెద్ద పెద్దోడు మా ఊరంతా వస్తారు. జర కడుపు నొచ్చండి మీ అసంటాడు అంతా తిరుపాలి ఈయన మాకు తిరుపాలి అంటారు. తిరుపాలతోని కడుపు నొప్పి తగ్గ అవుతుంది, గ్యాస్ తక్కువ అవుతుంది. దాని నుంచి సర్వ రోగాలు 100 రోగాలు తక్కువ అవుతాయి తిరుపాల నుంచి. ఎండ్ల కరకకాయ, టానికాయ, ఉసిరికాయ దంచుతాము. దంచి వస్త్రకాలం బట్టి పొడి కొడతాం అన్నమాట. నిత్య జీవితంలో అవసరమయ్యే చాలా రకాల వ్యాధులకు కావచ్చు, చాలా రకాల ఇన్ఫెక్షన్స్కి వాటన్నిటికీ కూడా మన కళ్ళ ముందున్న ఈ పిచ్చి మొక్కలుగా భావించే ఒక ఔషధ మొక్కల్ని వీళ్ళంతా కూడా తెలుసుకున్నారు, వాళ్ళ పూర్వీకుల ద్వారా తెలుసుకున్నారు. భావితరాలకు అందించేందుకు ఆరోగ్య కార్యకర్తలుగా నియమించుకొని కొత్త జనరేషన్స్కి వాటిని నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్.